హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా మంచి టేస్టీగా ఉండే పొటాటో ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నామండి. చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ ఇది. అండ్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడతారు. సో మరైతే లేట్ చేయకుండా పొటాటో ఫింగర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ముందైతే ఉల్లగడ్డల్ని బాయిల్ చేసుకుందాం. కుక్కర్లో ఉల్లగడ్డలు వేసుకొని అవి మునిగేలా కొన్ని నీళ్లు పోసి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లగడ్డలు బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసుకోవాలి. చూడండి, ఉల్లగడ్డల్ని ఇలా చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి పైన ఉండే తొక్కను నీట్గా రిమూవ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా నీట్గా పీల్ చేసుకున్న తర్వాత గ్రేటర్తో ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 2 ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా చాట్ మసాలా పౌడర్, ఇంకా వచ్చేసి బైండింగ్ కోసం 3 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ పౌడర్ వేసి అన్ని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంతో మనం ఫింగర్ షేప్స్ని చేసుకోవాలి కాబట్టి ఒక పక్క ఆయిల్ని వేడి చేసుకుంటూ మరో పక్క ఫింగర్స్ని చేసుకుందాం. ఇలా చేసుకుంటే క్విక్గా చేసేసుకోవచ్చు. సో ఆయిల్ వేడి చేసుకోవడానికి స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం ఫింగర్ షేప్స్ని ప్రిపేర్ చేసుకుందాం. 2 చేతులకి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాము అంటే ఫింగర్స్ చేసుకునేటప్పుడు పొటాటో మిశ్రమం అనేది చేతికి అంటుకోకుండా ఉంటుందండి. సో కలిపి పెట్టుకున్న పొటాటో మిశ్రమాన్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఫింగర్ షేప్స్ వచ్చేలాగా చేసుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన పొటాటో మిశ్రమాన్ని కూడా మనకు కావలసిన సైజులో ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా, అలాగే 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్, రుచికి తగ్గట్టు ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పొటాటో ఫింగర్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మైదా కోటింగ్లో వేసి బాగా డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ వల్లే పొటాటో ఫింగర్స్ క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఫింగర్స్కి బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టేలా కోటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక పక్క ఆయిల్ కూడా వేడై ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకునే ముందు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన ఫింగర్స్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటికి పైన బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ చేసుకున్నాం కాబట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము అంటే త్వరగా కలర్ చేంజ్ అవుతాయండి. సో మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫింగర్స్ అన్నీ ఈ రంగులోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన పొటాటో ఫింగర్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సో అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ ఇది. అండ్ టేస్ట్ అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ ఇలా వేడివేడిగా చేసి పెట్టారు అంటే ఇంట్లో అందరు కూడా తప్పకుండా ఇష్టపడతారు. సో మరైతే లేట్ చేయకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.